ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్, అప్పటి వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఎటుపోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇద్దరిని అరెస్ట్ చేయడం, ఒకరిద్దరిని ప్రశ్నించడం మినహా విచారణాధికారులు ఏమాత్రం పురోగతి సాధించడం లేదు. అసలు సూత్రధారులను అరెస్ట్ చేయడంలో జాప్యానికి కారణం ఏంటో ఎవరూ చెప్పడం లేదని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రఘురామకృష్ణరాజు ఆవేదన, ఆందోళనను కూడా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జనరల్ ఆసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ నీలం ప్రభావతి తాజాగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట 2 రోజుల పాటు విచారణకు హాజరయ్యారు. అక్కడ అడిగిన పలు ప్రశ్నలకు ముక్తసరిగా జవాబులిచ్చారు. రఘురామరాజుకు తగిలిన అంతర్గత గాయాల గురించి ప్రశ్నించినప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం అధికారులను విస్మయానికి గురిచేసింది. తాను గైనకాలజిస్టునని, ఆసుపత్రి సూపరింటెండెంట్ హోదాలో పనిచేసినప్పటికీ శరీరంలో అంతర్గత గాయాల గురించి పెద్దగా అవగాహన లేదని చెప్పేశారు. అప్పట్లో తమ వైద్య సిబ్బంది రఘురామరాజును పరీక్షించారని, గాయాలేమీ లేవని రిపోర్టిస్తే తాను చదివి సంతకం చేశానే తప్పించి తనకేమీ తెలీదని బదులిచ్చారు. పైగా అప్పటి విషయాల్ని మర్చిపోయినట్లుగా ఆమె చెప్పుకున్నారు. జిల్లా ఎస్పీ ముందే డాక్టర్ ప్రభావతి అంత గట్టిగా మాట్లాడారంటే తనను ఏమీ చేయలేరన్న ధైర్యం ఆమెకు కలిగిందని అనుకోవాలి. పైగా కేసు విచారణ జరుగుతున్న తీరు, నిందితులు స్వేచ్ఛగా తిరగడం లాంటి అంశాలు ఆమెలో మరింత ధైర్యాన్ని పెంచాయి. ప్రభావతి అంత ఈజీగా తప్పించుకోగల సమాధానాలు చెబుతారని విచారణాధికారులు కూడా ఊహించలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఒక నివేదిక పంపడం మినహా వాళ్లు చేయగలిగిందేమీ లేదు. మహా అయితే డాక్టర్ ప్రభావతి సంతకం చేసిన మెడికల్ రిపోర్ట్ ఎవరు తయారు చేశారన్న కోణంలో మొదటి నుంచి విచారణ చేయాలి. మరది సాధ్యమా? రఘురామ గుండెపై కూర్చుని ఆయన్ను పదే పదే కొట్టిన తులసిబాబు, దగ్గరుండి కొట్టించిన పోలీస్ అధికారి విజయ్ పాల్ను అరెస్ట్ చేసి చాలా రోజులైంది. వారి నుంచి ఎలాంటి అంశాలను రాబట్టారో ఇంతవరకు తెలీదు. తులసిబాబు టీడీపీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రామకు అత్యంత సన్నిహితుడు. అందుకే కేసు విచారణ జాప్యమవుతోందని రఘురామ అభిమానులు అనుమానిస్తున్నారు. రఘురామ స్వయంగా వచ్చి ఐడెంటిఫికేషన్ పెరేడ్ను పూర్తి చేసిన కేసులో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. కేసుతో సంబంధం ఉన్న 2 కీలక పోలీస్ అధికారులను చట్టం ముందు నిలబెట్టడంలో విచారణాధికారులు విఫలమవుతున్నారు. సునీల్ కుమార్ నాయక్ అనే పోలీస్ అధికారి అప్పట్లో సిఐడిలో ఉండేవారు. రఘురామను సిఐడి కార్యాలయంలో పడేసి కొట్టేటప్పుడు ఆయన అక్కడే ఉన్నారని చెబుతారు. వైసీపీ ఓడిపోగానే నాయక్ బీహార్కు బదిలీ చేయించుకొని అక్కడ ఫైర్ సర్వీస్ డిఐజీగా పనిచేస్తున్నారు. ఆయనకు ఎన్నిసార్లు సమన్లు పంపినా విచారణకు హాజరు కావడం లేదు. దానిపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకోవడం లేదు. ఇక మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారైన అప్పటి సిఐడి డిఐజీ సునీల్ కుమార్ను సస్పెండ్ చేయడంతో సరిపెట్టారు. చంద్రబాబు అధికారానికి రాగానే ఆయన్ను అరెస్ట్ చేస్తారని టీడీపీ శ్రేణులు ఎదురు చూశాయి. అయినా అలా జరగలేదు. పైగా ఆయన్ను సస్పెండ్ చేసిన కేసుకు రఘురామ కేసుకు సంబంధం లేదు. సునీల్ను ఇంతవరకు సిఐడి కార్యాలయానికి పిలవలేదు. అందుకే ఈ స్పీడ్లో కేసు నడిస్తే ప్రస్తుత ప్రభుత్వ 5 ఏళ్ల పాలన సరిపోదని టీడీపీ వారే అంటున్నారు. రఘురామ 1-2 సార్లు అసహనం వ్యక్తం చేసినా ప్రస్తుతం కక్కలేక మింగలేక ఆయన ఇబ్బంది పడుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.